అని కొడాలి నాని అన్నారు. వెనకాలుండి ఎలా నయవంచం చేశాడన్న దాని మీద ఇందిరారావు చెప్పిన నేను చెప్పా. ఈ రోజు నేను మాట్లాడిన కారు కోతలైతే మరి ఆ మహానుభావుడు మాట్లాడిన మాటలు కూడా మీ ఉద్దేశంలో కారు కోతలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చేతికి గాజులు తొడుక్కోలేదని చెప్పారు. ఈ రోజు మీకు తెలవబోవచ్చు, చేతులకి గాజులు తొడుక్కున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ సగం ఉన్నారు. ఎందుకంటే మహిళలంతా కూడా గాజులు తొడుక్కుంటారు. వాళ్ళేం చేతకానాళ్ళు కాదు. మీ బావగారిని చంద్రగిరి నుంచి కుప్పం పంపించినటువంటి వ్యక్తి గాజులు తోడుకున్నటువంటి గల్లా అరుణ్ కుమార్ గారు మీ కుటుంబాన్ని మీ బావని కాదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినటువంటి పురంధేశ్వర్ గారు గాజులు తోడుకున్నటువంటి వాడు. జగన్ గారిని జైల్లో పెడితే మీ వెంటాడి మీ వెనకాల మిమ్మల్ని వెంబడించి మిమ్మల్ని చిత్తుగా ఓడించినటువంటి మహిళల్లో విజయమ్మ గారు, షర్మిల గారు వాళ్ళిద్దరు కూడా గాజులు తోడుకున్నటువంటి మహిళలే. కాబట్టి అన్న నందమూరి తారక గారు గాజులు తోడుకున్నటువంటి మహిళల్ని నా తెలుగింటి ఆడపడుచులని వాళ్ళకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి వాళ్ళని గౌరవపరమైనటువంటి దీంట్లో ఉంటే మీరు వాళ్ళని గాజులు అని చెప్పి ఆహ్వానం చేయడం కరెక్ట్ కాదు. గుడివాడ ఎవడబ్బా సొత్తు కాదు, నా అబ్బ సొత్తు అన్నారు. మేము దాంట్లో నందమూరి తారక గారి విషయంలో మేము ఆయన సొత్తు కాదని చెప్పి నేను ఎక్కడ చెప్పలా. డెఫినెట్ గా ఈ నియోజకవర్గం అన్న నందమూరి తారక గారి నియోజకవర్గం. ఆయన మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహించి బోళ్ళంత కష్టపడి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి. ఆయన ఇక్కడ ఎవరో కూడా రెండో ఒపీనియన్ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ నాకు కానీ లేదు. అయితే 94లో లక్ష్మీభారతి గారి కాళ్లు పట్టుకుని సీటు తెచ్చుకున్నటువంటి రాజశేఖర చౌదరి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఈ సీటుని చంద్రబాబు నాయుడు దామరారు సొత్తుని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడుకి అమ్మేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నేను ఇంటివారారు అభిమానిగా మరి మీ కుటుంబాలతో పాటు కలిసి పనిచేసి మరి ఈ రోజు కూడా అభిమానిగా ఉన్నటువంటి నా మీద మీరు ఇంటి రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర చౌదరి కావచ్చు, మరి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఫంక్షన్కి వచ్చి వాళ్ళ పక్కన నిలబడి మేకవన్నెల పులి పక్కన నిలబడి నన్ను విమర్శించడం ఇది చాలా బాధాకరం. ఈ రోజు ఈ కృష్ణా జిల్లాకి తీసుకొచ్చి మిమ్మల్ని మరి చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్నటువంటి ఫాలోయర్స్ అందరూ కూడా మరి మేకతోలు కప్పుకున్నటువంటి పులులు మిమ్మల్ని ఇక్కడ కృష్ణాలో ముంచాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీకు తెలియజెప్పాలని చెప్పి మీ కుటుంబాన్ని అభిమానించేటువంటి మేము ద్రోహులం కాదు. మాకు మీ ఒక వార్నింగ్లు మాకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఏం వార్నింగ్లు ఇచ్చినప్పటికీ ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో మరి నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన చేరి ఆయనతో పాటు మరి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యొక్క ద్రోహాన్ని, ఎన్టీ రామారావు చేసినటువంటి ద్రోహాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రజానికి చేసినటువంటి ద్రోహాన్ని కానీ ఎండకట్టడం నేను జీవించినంతకాలం చేస్తానని చెప్పి నేను ఎటువంటి బెదిరింపులకి భయపడే ప్రసక్తి లేదని కూడా ఈ సభాముఖంగా ఈ గుడివాడ నియోజకవర్గ ప్రజలకి కానీ ఇక్కడ నన్ను హెచ్చరించేటువంటి వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ జెండా ఎగరవేసి మరి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ గుడివాడ సీటుని ఆయనకు అప్పచెప్తాను. లేని పక్షంలో ఈ గుడివాడను వదిలేసి ఈ రాష్ట్రాన్ని వదిలేసి ఈ రాష్ట్రంలో కనపడకుండా నేను వెళ్ళిపోయి వేరే చోట ఎక్కడన్నా కామ్గా బతుకుతానని చెప్పి ఈ రోజు నేను నన్ను హెచ్చరించే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నిన్న మాట్లాడినటువంటి రాయ వెంకటేశ్వరరావు గారిని తెలియజేస్తున్నా. చాలా బాధాకరమైనటువంటి విషయం. బాలకృష్ణ గారు మరి నన్ను హెచ్చరించడం కాదు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ రోజు అన్న నందమూరి తారక గారికి వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు నన్ను పార్టీ నుంచి బయటికి తింటారు. ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి అవుతారు. మీకు కూడా ఇదే పరిస్థితి పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ దొంగల మాట నమ్మొద్దు. ఈ ద్రోహులు రామారావుకి ద్రోహం చేసినటువంటి ఈ ద్రోహులు ఈ ఫంక్షన్ కు వచ్చి నన్ను విమర్శించడం మాత్రం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తున్నా. నాకు చాలా ఆనందం కలుగుతానండి. ఎందుకు వెన్నుపోటు పొడిచి ఆయన చంపినందుక రాజశేఖర రెడ్డి గారితో అవినీతికి అని చెప్పి నీకు గుర్తొస్తుందా? మరి నీ ఫోటో చూస్తేనే మాకు రామారావు ఇచ్చినటువంటి జామాత దశమగ్రహం ఔరంగజేబు గుర్తొచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానికానికి ఉందని చెప్పి, కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు మా మీద విమర్శలు చేసినంత కాలం, మమ్మల్ని పశువుల్లాగా అమ్ముడిపోయారని చెప్పి మా మీద తప్పుడు విమర్శలు చేసినంత కాలం మేము కూడా దానికి ధీటుగా సమాధానం చెబుతాం. ఎటువంటి హెచ్చరికలకి ఏటికి కూడా మేము లొంగేటువంటి పరిస్థితిలో దేనికి భయపడేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి సభంగా